సిపిఎం రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో నిర్వహిస్తున్నందున ప్రజలను చైతన్యపరిచేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించిన జీపు జాత కార్యక్రమం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం కొట్లాడుతున్నాయి తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం లేదన్నారు. దుబ్బాక అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిధులను కేటాయించి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలన్నారు. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దుబ్బాక ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే జనవరి 25న జరిగే బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దుబ్బాక మండల కార్యదర్శి నవీన, పట్టణ అధ్యక్షుడు భాస్కర్, సంజీవ్, ఎల్లయ్య, సంగారెడ్డి కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు పాల్గొన్నారు. రైతు సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ మహాసభలు అనేటువంటిది కార్యాచరణ రూపొందించడానికి దోహదపడతా ఉంటాయి. అదేవిధంగా ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానంతో ప్రజా వ్యతిరేక పరిపాలన, రైతాంగ వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ముఖ్యంగా ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తుంది తప్ప ఈ దేశ సంరక్షణ కోసం మాత్రము కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. వాటితో పాటు ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతోటి కోటీశ్వరుడు మరింత కోటీశ్వరుడుగా అభివృద్ధి అవుతా ఉన్నాడు. అంబానీ, అదానీలకు సంబంధించినటువంటి బడా కార్పొరేట్లకేమో వేల కోట్లు, లక్షల కోట్లు మాఫీ చేస్తూ తినే తిండి పైన, తాగే పాల పైన జీఎస్టీ రూపకంగా విధిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము మతోన్మాద విధానాలతో పరిపాలిస్తూ ఉంది. సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం కోసం ఈ ప్రచార జాత ఈరోజు ఉదయాన్నే సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి దుబ్బాక మీదుగా మెదకు, ఆ పద్ధతిలో సంగారెడ్డి, మొత్తంగా 22 వరకు ఈ జాత కొనసాగుతుంది. సిపిఎం పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద నిరంతరం పోరాడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు కార్మిక సమస్యలైనా, కూలీలైనా, పేదలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద పోరాటం చేసి వారి యొక్క హక్కుల్ని సాధించి పెడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు.